Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతిలో డ్రోన్ కెమెరాల కలకలం రేపాయి. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్ వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఐకాన్ అనే అకౌంట్ నుండి ఈ వీడియోలు అప్లోడ్ అయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అసలుకి డ్రోన్ కెమెరాలతో విజువల్స్ షూట్ చేసింది ఎవరు అనేది పోలీసులు తెలుసుకున్నారా? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. ఇప్పటివరకు అయితే పోలీసులు తిరుమల శ్రీవారి దర్శనం కోసము వెళ్ళేటువంటి భక్తులే దీనికి సంబంధిత డ్రోన్ కెమెరాలు రికార్డ్ చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కి చెందినటువంటి ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అనేటువంటి అకౌంట్ ద్వారా అప్లోడ్ అయినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధిత అకౌంట్ హోల్డర్ హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా పోలీసులు అయితే నిర్ధారణ ఇస్తున్నారు. అయితే తిరుమల తిరుపతికి సంబంధించి అలిపిరి నుంచి మొదలుకుంటే తిరుమల దేవస్థానం వరకు పూర్తి భద్రతా సిబ్బంది ఉంటుంది. 24/7 సీసీ కెమెరాస్ కి సంబంధించిన నిఘా వర్గాలు ఉంటాయి. దాంతో పాటుగా అనేక పోలీస్ సిబ్బందులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అయితే ఇన్ని ఉన్న నేపథ్యంలో కూడా శ్రీవారికి సంబంధించినటువంటి టెంపుల్ కి సంబంధించిన పూర్తి ఆలయంతో పాటుగా ముందున్నటువంటి మండపం కావచ్చు, అదేవిధంగా ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా ఆ డ్రోన్ ద్వారా రికార్డ్ చేయడం అనేది. అయితే ఈ రికార్డ్ అయినటువంటి వీడియోస్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం ఇప్పుడు కలకలం, 2 రాష్ట్రాల్లో కలకలం రేపుతా ఉంది. అయితే నేపథ్యంలోనే టీడీడీకి సంబంధించినటువంటి చైర్మన్ నరసింహ కిషోర్ కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా నిఘా వర్గాలకు సంబంధించి పోలీసులకు దర్యాప్తు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన అకౌంట్ హైదరాబాద్ హోల్డర్ డే అంటూ కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. వారికి సంబంధించి గాలింపు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్టింగ్ చేయడం వల్ల ఇప్పుడు మొత్తం 2 రాష్ట్రాలలో శ్రీవారికి సంబంధించినటువంటి దర్శనాన్ని ఫ్రీగా అప్లోడ్ చేశారంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద కొంత ఆందోళన కనబడతా ఉంది. దాంతో పాటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోకి సంబంధించి వెంటనే ఇన్స్టాగ్రామ్ ని బ్లాక్ చేయాలంటూ కూడా ఆరోపణలు ఎదురుపడతా ఉన్నాయి. మొత్తానికి శ్రీవారి దర్శనానికి వెళ్ళిన భక్తుల లేకపోతే ఎవరైనా కావాలనే ఆకతాయిలు ఈ విధమైనటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డ్రోన్ కెమెరాలు శ్రీవారి దర్శనం శ్రీవారి మండపం నుంచి కావచ్చు, అదేవిధంగా మొత్తం టోటల్ గా పైన ఉన్నటువంటి ఆలయాన్ని అంతా కూడా డ్రోన్ ద్వారా చిత్రీకరించినటువంటి వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్న నేపథ్యంలోనే కొంత నిఘా వర్గాలు ఇప్పటికే ఫోకస్ పెంచాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇప్పటికే సీసీ కెమెరాలకు సంబంధించి 24/7 నిఘా వర్గాలు ఇప్పటికీ పనిచేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి రికార్డ్ అయింది, ఎవరు రికార్డ్ చేశారన్నటువంటి వీడియోలను కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కింద మనకు అలిపిరి నుంచి మొదలుకుంటే శ్రీవారి టెంపుల్ పైకి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం నిఘా వర్గాలన్నీ కూడా చెక్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.